మన 'అగ్ని పరీక్ష' సీజన్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రోమో కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. సో, ఆ ప్రోమో గురించి నేను చూసిన బెస్ట్ పాయింట్స్ అండ్ వర్స్ట్ జడ్జ్‌మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ 'ఉబ్బల్ బాలు'తో బిహేవ్ చేసిన విధానం, అండ్ 'రన్నింగ్ రాజా'తో శ్రీముఖి బిహేవ్ చేసిన అది వే అయితే ఎలా ఉందో చాలా చీప్‌గా అనిపించిందనమాట. ఎందుకు కామన్ పీపుల్‌తో ఎందుకు అట్లా బిహేవ్ చేశారు అని చెప్పి. ఎవరైతే నవదీప్ ఉన్నారో జడ్జ్, అతను వచ్చి మొబైల్ నీ స్నాప్‌చాట్ నేను చూడొచ్చా అనంటే, మీరెందుకు జూస్తారు? అది నా ప్రైవసీ. అండ్ మీ స్నాప్‌చాట్ నేను ఓపెన్ చేస్తే ఓకేనా అని చెప్పి జడ్జ్ అని కూడా చూడకుండా లైక్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడింది. అండ్ ప్రోమో రిలీజ్ అవ్వంగానే చాలా కమెంట్స్ చూసాను ఏంటంటే, ఓహ్! పల్లవి ప్రశాంత్ లానే ఝాన్సీ అనే అమ్మాయి వచ్చిందని చెప్పి. అరే! పల్లవి ప్రశాంత్ కూడా ఒకప్పుడు విన్నర్ అబ్బా! అండ్ బయట విషయాలు పక్కన పెడితే, లోపల ఉన్నంత వరకు అతను గేమ్ అతను ఆడిండు. అతను కాన్ఫిడెంట్ లెవెల్‌తో అతను ఆడిండు. వాళ్ళు మీరు సెలెక్ట్ ఇష్టం లేదనుకోండి, మీరు జీడీ తర్వాత రిజెక్ట్ చేయొచ్చు కదా! జీడీ కంప్లీట్ అయిపోయింది. సెలక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. ఆన్ స్టేజ్ రాంగానే మీకు ఆ ఎక్కిలి వీడియోలు కనిపించినాయా? మీరు చేయట్లేదా ఎక్కిలి వీడియోలు? కార్‌లో లైక్ సిరితో మాట్లాడుతున్నప్పుడు లైక్ కొన్ని వీడియోస్ అవి అవి ఎక్కిలి వీడియోలు కాదా? అవి క్రింజ్ వీడియోస్ కదా! మన కడుపుకి ఎవడు అన్నం పెట్టడు. మన కష్టం మీద మనం బతకాలి. ఏం ఉప్పల్ బాలు అనే పర్సన్ ఏం రేపులు, దొంగతనాలు, బెట్టింగ్ యాప్‌లు ఏం చేయలేరు గదా! అతను ఒకరి పొట్ట మీద కొట్టడానికి. ఇప్పుడు శ్రీముఖిని మీద కోపంగా ఉంది. తనని వెళ్లి ఎలా రిక్వెస్ట్ చేస్తావో చెయ్యు అని చెప్పి అతనికి ఒక టాస్క్ ఇచ్చారన్నమాట. సో, అతను స్టార్ట్ చేసాడన్నమాట. అమ్మ శ్రీముఖి అది ఇది అని. తనేమో చాలా లైక్ చాలా చీప్‌గా చాలా ఇన్సల్టింగ్‌గా అన్నమాట. నన్ను ముడితే నేను చెంప మీద కొడతా అది అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లైక్ యూ ఆర్ ఇన్ ఎ బిగ్ స్క్రీన్. ఒక కామన్ పర్సన్ వచ్చారు. అండ్ అతన్ని కూడా 100 ఆఫ్ క్వెషన్స్ వస్తే మీరు రిజెక్ట్ చేసినా పర్లేదు గానీ, అలా మరీ వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని డౌన్ చేసి వాళ్ళ ప్రొఫైల్‌ని చాలా వర్స్ట్‌గా చూపించి అట్లా చేయకొద్దు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రి ఆఫీషియల్. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మన 'అగ్ని పరీక్ష' సీజన్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రోమో కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. సో ఆ ప్రోమో గురించి నేను చూసిన బెస్ట్ పాయింట్స్ అండ్ వర్స్ట్ జడ్జ్‌మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో 'అగ్ని పరీక్ష' 'బిగ్ బాస్' అనే స్టేజ్ అనేది చాలా పెద్దది. సో అక్కడికి పిలిచి ఒక చిన్న కంటెంట్ క్రియేటర్‌ని గాని, ఒక కామన్ పీపుల్‌ని గాని ఎందుకు డౌన్ జేస్తున్నారు అనేది నా క్వెషన్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భయంతో, బికాజ్ అందరికీ ఎక్స్‌పీరియన్స్ ఉండదనమాట. బిగ్ స్క్రీన్స్‌లో కనిపించి ఒక బిగ్ స్టేజ్ దగ్గరికి వెళ్లి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి. ఆల్రెడీ వాళ్ళు ముందే నర్వస్‌గా ఉంటారు. ఎగ్జాంపుల్ 'ఉప్పల్ బాలు' అండ్ 'రన్నింగ్ రాజా'. అండ్ 'ఉప్పల్ బాలు'తో బిహేవ్ చేసిన విధానం, అండ్ 'రన్నింగ్ రాజా'తో శ్రీముఖి బిహేవ్ చేసిన అది వే అయితే ఎలా ఉందో చాలా చీప్‌గా అనిపించిందనమాట. ఎందుకు కామన్ పీపుల్‌తో ఎందుకు అట్లా బిహేవ్ చేశారు అని చెప్పి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడానికి అలా మాట్లాడారని అనుకున్నా. బట్ ఎంత కంటెంట్ కోసమైనా కూడా ఒక ఒక 'ఉప్పల్ బాలు'నైనా సరే, ఒక 'రన్నింగ్ రాజా'నైనా సరే మరి అంత చీప్‌గా చూడొద్దు. సో, ఈ వీడియోలో అయితే మనం పాయింట్ టు పాయింట్, సెలక్షన్, పర్సన్ టు పర్సన్, జడ్జ్ టు జడ్జ్ అయితే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ పర్సన్ శాలిని దమిరా. చాలా క్యూట్‌గా ఉంది. చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంది. అండ్ ప్రీ ప్లాన్డ్ గానే, అండ్ 'బిగ్ బాస్‌కి' కావాల్సింది ఇదే అనుకోండి. ప్రీ ప్లాన్డ్ గానే ఒకరితో ఎలా మాట్లాడాలి, లైక్ మెయిన్ పాయింట్ ఎలా అవ్వాలి, ఒకరిని ఎలా ఇంప్రెస్ చేయాలి అని చెప్పి తను స్టార్ట్ చేసిందనమాట. ఫస్ట్ రాంగానే హాయ్ బిందు గారు, హాయ్ శ్రీముఖి గారు అని చెప్పి అట్లా మాట్లాడంగానే అభిజిత్ దగ్గరికి రాంగానే హాయ్ అభిజిత్ అని లైక్ హాయ్ అభిజిత్ అని చెప్పి మాట్లాడడం. తను మళ్ళా జడ్జెస్ ఎందుకు అభిజిత్ అని పిలుస్తున్నావు అని చెప్తే, అండ్ తనకి లైక్ తన మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరగడానికి నేను లాస్ట్‌లో చెప్తాననడం. తన వే ఆఫ్ టాక్ గాని చాలా మంచిగుందనమాట. తన వే ఆఫ్ ప్లాన్ అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా క్యూట్‌గా గూడా మాట్లాడింది. అండ్ తనకి స్క్రీన్ టైమ్ గూడా చాలా ఎక్కువొచ్చిందనమాట. అండ్ తనకి కూడా ఒక టాస్క్ ఇచ్చారు. లైక్ షూ క్లీన్ చేయమని జెప్పి. అండ్ తను లేదు నేను చెయ్యను అని చెప్పడం. సో, నాకిక్కడేంటంటే ఒక చిన్న కాంట్రోవర్సీ‌లా ఉంటదనమాట నేను మాట్లాడితే. బికాజ్ ఎందుకంటే తనకి ఒక షూ క్లీనింగ్ అనే ఒక టాస్క్ ఇచ్చారు. సో, ఆ టాస్క్ ఇచ్చినప్పుడు తనేమన్నదంటే లేదు నేను చెయ్యను అని చెప్పి చెప్పడం. బట్ అయినా సరే తనకి షూస్ తీసుకొనొచ్చి
లైక్ క్లీన్ చేయని చెప్తే తను మళ్ళా సరేలే ఇట్స్ ఓకే. ఇట్స్ అ టాస్క్ కాబట్టి నేను చేయాలని చెప్పి చేస్తుంటే చేసింది. తర్వాత ఆఫ్టర్ దట్ అభిజిత్ వచ్చి నా పాయింట్ ఏంటంటే, తను చెయ్యను అన్న తర్వాత తను టాస్క్ చేయలేదనుకోండి. అప్పుడు అభిజిత్ వచ్చి ఒక టిష్యూతో తను షూ క్లీన్ చేయొచ్చు. లైక్ ఐ మీన్ తనేసుకున్న శాండిల్ క్లీన్ చేయొచ్చు. బట్ టాస్క్ చేశాక గూడా ఎందుకొచ్చి చేశాడో నాకైతే అర్థం కాలేదు. కొంచెం ఓవర్ అనిపించిందక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ తనకైతే చాలా స్క్రీన్ టైమ్ వచ్చింది. అండ్ చాలా క్యూట్‌గా ఉంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. అండ్ షీ ఈస్ గుడ్. అండ్ మంచి ప్రీ ప్లాన్డ్ ఇలాంటి పర్సన్స్ బిగ్ బాస్‌కి కావాలి కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది ఈ అమ్మాయి. అండ్ ఆఫ్టర్ దట్ తను షూస్ క్లీన్ చేసిన తర్వాత తన మొబైల్ నీకు ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అంటే మొబైల్ లేకపోతే నేను ఉండలేనని చెప్పిందనమాట. సో, తనకున్న ఒక గుడ్ హాబిట్ ఏందంటే లైక్ ఎవరితో అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది. ఏది చెప్పాలన్నా నేను చెప్పేస్తా అని చెప్పి చెప్పిందనమాట. సో, ఆఫ్టర్ దట్ ఎవరైతే నవదీప్ ఉన్నారో జడ్జ్ అతను వచ్చి మొబైల్ నీ స్నాప్‌చాట్ నేను చూడొచ్చా అనంటే, మీరెందుకు జూస్తారు? అది నా ప్రైవసీ. అండ్ మీ స్నాప్‌చాట్ నేను ఓపెన్ చేస్తే ఓకేనా అని చెప్పి జడ్జ్ అని గూడా చూడకుండా లైక్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడింది. సో, ఇలాంటి అమ్మాయి బిగ్ బాస్‌కి చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే బిగ్ బాస్‌లో మీకు తెలిసిందే. బిగ్ బాస్‌లో గొడవలుంటాయి, టాస్కులుంటాయి, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండాలి. ఎవరు ఏమన్నా సరే తన వర్డ్స్ మీద తను స్టాండ్ అప్ అయి ఉండాలి. సో, ఇట్లాంటి అమ్మాయి బిగ్ బాస్‌లోకి వెళ్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. అండ్ తన మొబైల్ పగలగొట్టడం గూడా జరిగిందనమాట. ఆఫ్టర్ దట్ ఏంటంటే లైక్ ఆ అమ్మాయి మొబైల్ నిజంగా పగలగొట్టలేదు. అండ్ తను వెళ్ళిపోయే ముందు లేదు మేమేం పగలగొట్టలేదు. జస్ట్ ఫర్ టాస్క్ కోసం నీ మొబైల్ అంటే అంత ఇంపార్టెంట్ అన్నావు గదా! సో, అందుకే మొబైల్ పగలగొట్టినట్టు యాక్టింగ్ జేసినాం అని జెప్పి పంపించేసారనమాట. నెక్స్ట్ వచ్చే పర్సన్ మాత్రం అభి అనమాట. సో, ఈ పర్సన్ గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. బికాజ్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా వచ్చాడు. అండ్ బిగ్ బాస్ ఏదైతే ఒక పేపర్స్ ఇస్తారో లైక్ క్వెషన్స్ ఇస్తారో ఆ క్వెషన్స్‌లో ఆన్సర్స్ ఏం రాసాడంటే లైక్ నా గర్ల్ ఫ్రెండ్ నా స్టాండర్డ్స్ కాదు అని చెప్పి అక్కడ కొంచెం నెగెటివ్ నాకు నచ్చలేదనమాట. అండ్ ఈ అబ్బాయి ఏంటంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా రాంగానే సాంగ్ పాడడం అంతా బానే ఉంది. అండ్ నీకు కోపం వస్తే ఎలా కంట్రోల్ చేసుకుంటావు అని చెప్పి యోగా చేయడం. అండ్ కొంచెం నాకు అంత స్క్రీన్ టైమ్ ఈ అబ్బాయికి రాలేదు గానీ, బట్ అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. అండ్ చాలా లీన్‌గా గూడా ఉన్నాడు. అండ్ బిగ్ బాస్‌కి సెట్ కాడనిపించింది. అండ్ చాలా బోరింగ్ అండ్ అంత ఎంటర్‌టైన్‌మెంట్ గూడా లేదు. అండ్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉందనమాట. నేను అది ఇది అని చెప్పి. సో, అంత ఓవర్ కాన్ఫిడెంట్ నాకు నచ్చలే. సో, ఎక్కువ మాట్లాడా ఎవరైతే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటారో నేను వాళ్ళ కోసం ఎక్కువ మాట్లాడతా. సో, నెక్స్ట్ వచ్చే పర్సన్ అయితే మన సింగర్ ఝాన్సీ అనమాట. సూర్యాపేట నుండి. ఈ అమ్మాయి చాలా డిఫరెంట్ ప్రొఫైల్ నుండి వచ్చిందనమాట ఈ అమ్మాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ప్రోమో రిలీజ్ అవ్వంగానే చాలా కమెంట్స్ చూసాను ఏంటంటే, పల్లవి ప్రశాంత్ లానే ఝాన్సీ అనే అమ్మాయి వచ్చిందని చెప్పి. అరే! పల్లవి ప్రశాంత్ గూడా ఒకప్పుడు విన్నర్ అబ్బా! అండ్ బయట విషయాలు పక్కన పెడితే, లోపల ఉన్నంత వరకు అతను గేమ్ అతను ఆడిండు. అతను కాన్ఫిడెంట్ లెవెల్‌తో అతను ఆడిండు. అండ్ ఎందుకు లైక్ బిగ్ బాస్‌కి కావాల్సింది బిగ్ బాస్‌లో ఎలా ఉన్నారని చెప్పి. బిగ్ బాస్ బయట ఏం చేస్తే మీకెందుకు సార్? అండ్ ప అండ్ పల్లవి ప్రశాంత్ ఈస్ డిఫరెంట్. అండ్ ఈ అమ్మాయి చాలా డిఫరెంట్. ప్యూర్ రైతు బిడ్డ అన్నమాట. అండ్ ఈ అమ్మాయి ఇంటర్మీడియేట్‌లో కూడా 926 స్కోర్ చేసింది. అండ్ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా చెప్పినప్పుడు మేమిద్దరు అమ్మాయిలు అండ్ మాకొక తమ్ముడు అని చెప్పి అండ్ అక్కడ ఎమోషనల్ అవుతదనుకున్నా. బట్ చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా నీట్‌గా, చాలా అంటే ఒక భయం లేకుండా ఎంత కాన్ఫిడెంట్‌గా తన గురించి తను చెప్పుకున్నప్పుడు తను చాలా రిప్రజెంటేటివ్‌గా చాలా బాగా చెప్పుకుందనమాట ఈ అమ్మాయి. అండ్ ఈ అమ్మాయికి 2 గ్రీన్స్ అండ్ 1 రెడ్ ఇచ్చారు. సో, ఈ అమ్మాయి బిగ్ బాస్‌కి వెళ్తే తిను ఈ అమ్మాయి లైక్ తన హెయిర్ స్టైల్ చూడండి, తన డ్రెస్ సెన్స్ చూడండి. లైక్ ప్యూర్ అనమాట. లైక్ చిన్నప్పటి నుండి నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పటి నుండే తను ట్రాక్టర్ తోలడం, లైక్ అక్కడ ఫార్మింగ్ ప్లేసెస్‌ని చూసుకోవడం, వాళ్ళ డ్యాడీకి హెల్ప్ చేయడం. అండ్ తిను పుట్టినప్పుడే అనుకున్నారనమాట వాళ్ళ ఇంట్లో, ఇట్లా ఆడపిల్ల మళ్ళా పుట్టిందా అని జెప్పి. బట్ అయినా గూడా తను చాలా స్ట్రాంగ్‌గా ఒక ఆడపిల్లనై కాకుండా ఒక ఆడపులిలా నేనిప్పుడు ఉన్నా అని జెప్పి తను ఆ డైలాగ్స్‌ని చెప్పడం. బట్ చాలా మంచిగా అనిపించింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. అండ్ ఈ అమ్మాయికైతే 2 గ్రీన్స్ అండ్ 1 రెడ్ ఇచ్చిర్రు. బికాజ్ అంటే ఇంకా ఏం ఆడుతది, ఇంకేం చూపిస్తది అన్న ఇదిలో నాకు జడ్జ్‌మెంట్ గూడా బానే అనిపించింది. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కంటెస్టెంట్ మన ఉప్పల్ బాలు అనమాట. ఉప్పల్ బాలు విషయంలో నాకు చాలా బాధ అనిపించిందబ్బా! ఎందుకంటే ఒక పర్సన్‌ని ఎందుకంత డౌన్ జేసి, ఒక బిగ్ షో మీద మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోయినా పర్లేదు. వాళ్ళు ఆల్రెడీ నర్వస్‌గా ఉంటారు. ఎందుకంటే అంత బిగ్ స్టేజ్ జూసి.
బట్ నవదీప్ గారిచ్చే స్టేట్మెంట్స్ గాని నాకు అస్సలు నచ్చలేదు. అండ్ నేను గూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ టు నవదీప్. బికాజ్ చాలా జడ్జ్‌మెంటల్‌గా చాలా నీట్‌గా మాట్లాడతారు. అట్లాంటిది ఎందుకు మరి ఉప్పల్ బాలు విషయంలో అంత వర్స్ట్‌గా జడ్జ్‌మెంట్ ఇచ్చాడో నాకు అర్థం గాలే. సో, రాంగానే వెళ్ళంగానే హే గైస్ నేను ఉప్పల్ బాలుని అని అనంగానే శ్రీముఖి వచ్చి గుర్తుపట్టడం, ఉప్పల్ బాలు ఆమె బిగ్ ఫ్యాన్ అని చెప్పడం అక్కడి వరకు బానే ఉంది. సో, ఆఫ్టర్ దట్ అతని గురించి అతను ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. సో, లైక్ ఆయన అతనికి అతనే చెప్పుకున్నాడనమాట. ఒకప్పుడు నేను ఇట్లా వీడియోస్ చేస్తుండే. సో, అది కరెక్ట్ కాదని చెప్పి తర్వాత నేను నా వే ఆఫ్ వీడియోస్‌ని నేను మార్చుకున్నా. అది కూడా నాకు ఆ టైంలో అమౌంట్ లేదు గాబట్టి, ఎవరు పెట్టేవాళ్ళు లేరు గాబట్టి అని చెప్పి అతను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నారు. సో, నవదీప్ ఏమన్నాడంటే సో, ఒకప్పుడు నువ్వు ఇట్లా క్రింజ్ వీడియోలు చేస్తుండే గదా! అంటే ఒక వర్డ్ వాడిర్రనమాట. సో, వెయిట్ ఐ డిడ్‌న్ట్ రిమెంబర్ దట్ నేమ్. హ్మ్. 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 ఆ! ఆ! టేక్. ఓకేనా? టేక్. సో, నవదీప్ ఏమన్నాడంటే, "ఇట్లా మీరు ఒకప్పుడు వెక్కిలి వీడియోలు చేస్తుండే గదా! సో, ఆ వీడియోస్ చూసి మిమ్మల్ని లోపలికి పంపించాలా" అని చెప్పి ఎక్కిలి వీడియోస్ అంటే లైక్ లిజన్ ఒక కంటెంట్ క్రియేటర్‌గా అన్ని విధాలుగా ఉంటారు. ఒకడు కామెడీ చేస్తాడు, ఒకడు డాన్స్ చేస్తాడు, ఒకడు నవ్విస్తాడు, ఒకడు ఏడుస్తాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క కంటెంట్ క్రియేటర్ అన్నమాట. అప్పటికి ఉప్పల్ బాలు చెప్తూనే ఉన్నాడు. నా ఫ్యామిలీ కోసం, నా కడుపు నింపుకోవడానికి, నా ఫ్యామిలీ కష్టాలలో ఉంది గాబట్టి, నేను డబ్బు పైసలు లేక నా రిలేటివ్స్‌కి నేను దూరంగా, అందరికి దూరంగా నేనుండి, నేను కష్టపడుతున్నా అని చెప్పి అతని వేలో అతను చెప్పిండన్నమాట. అప్పటికి గూడాను అంటే ఇప్పుడు నీకు నిజంగానే ఫ్యాన్స్ ఉన్నారనుకుంటున్నావు అంటే, నువ్వు రా నువ్వు లిజన్ నవదీప్ గారు. ఇప్పుడు అతను స్టేజ్ మీదకి రాంగానే శ్రీముఖియే గుర్తుపట్టింది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ తనకి మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి. అలాంటి అమ్మాయే గుర్తుపట్టినప్పుడు అతనికి ఫ్యాన్స్ లేరని మీరెట్లా అడుగుతారు? అండ్ ఎందుకు ఒక కామన్ పర్సన్‌ని ఎందుకంత డౌన్‌గా ఒక బిగ్ నిజంగా చెప్పాలంటే అంత స్క్రీన్ మీద కనిపించడం చాలా మందికి డ్రీమ్స్ అన్నమాట. అంత అంత మంచి ఓకే. 'ఉప్పల్ బాలు'ని మీరు సెలెక్ట్ ఇష్టం లేదనుకోండి. మీరు 'జీడీ' తర్వాత రిజెక్ట్ చేయొచ్చు గదా! 'జీడీ' కంప్లీట్ అయిపోయింది. సెలక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. ఆన్ స్టేజ్ రాంగానే మీకు ఆ ఎక్కిలి వీడియోలు కనిపించినాయా? మీరు చేయట్లేదా ఎక్కిలి వీడియోలు? కార్‌లో లైక్ సిరితో మాట్లాడుతున్నప్పుడు లైక్ కొన్ని వీడియోస్ అవి అవి ఎక్కిలి వీడియోలు గాదా? అవి క్రింజ్ వీడియోస్ గదా! మేము గూడా చేసినాం ఇగ అవి. అది ఒక్కొక్కరి విధానంలో ఒక్కొక్కరు విధానంగా చూపిస్తారు. మీరు 'ఉప్పల్ బాలు' విషయంలోనే మీరు అరే! మీకు నచ్చలేనప్పుడు సరే మీకు ఈ ఫ్రేమ్ ఒద్దు, మీకు ఈ ప్రొఫెషన్ ఒద్దు అన్నప్పుడు మీరు జీడీ తర్వాత రిజెక్ట్ జేయొచ్చు గదా పర్సన్‌ని. మీరెందుకు స్టేజ్ మీదకొచ్చినాక అంత అవమానించాల్సిన అవసరం ఏముంది? అండ్ ఆఫ్టర్ దట్ బిందు మేడమ్. సో, బిందు మేడమ్ ఏమడిగారంటే లైక్ ఆర్ యూ ఎ ట్రాన్స్‌జెండర్? యాహ్! ఇట్స్ ఓకే. ఎందుకంటే ఆ క్వెషన్ అడగడంలో ఒక లైక్ ఒక ఇదుంది. ఎందుకంటే ఇఫ్ ఇతను లోపలికెళ్ళిన తర్వాత ఉప్పల్ బాలు అనే పర్సన్ లోపలికెళ్ళిన తర్వాత ఎవరైనా వర్డ్ యూజ్ చేస్తే అతను ఫీల్ అవుతాడా? ఎలా రియాక్ట్ అవుతాడని చెక్ జేయడానికి తను ఆ క్వెషన్ అడిగింది. అండ్ బికాజ్ మన ఉప్పల్ బాలు గూడా చాలా వీడియోస్ అలా కొంచెం ట్రాన్స్‌లో శారీ కట్టుకొని అట్లా చేయడం దానివల్ల తను క్వెషన్ రైజ్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ నవదీప్ ఏంటంటే లైక్ ఈ వీడియోస్ అంటే నువ్వు ఇప్పుడు నీలాంటి నిన్ను పంపించి ఒక ఏమన్నారంటే నిన్ను పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అనంటే, అంటే ఇంతమంది వెళ్లారు. ఇన్ని సీజన్స్ నడిచినాయి 'బిగ్ బాస్‌లో.' ఒక్కొక్కరు మీరెళ్లారు. మీరేమి ఇచ్చారండి సమాజానికి మెసేజ్? లైక్ లిజన్ 'పల్లవి ప్రశాంత్' విన్నర్ అయ్యారు. అతన్ని పంపించి మీరు ఏ మెసేజ్ ఇచ్చారు? అండ్ లాస్ట్ మన 'పవన్' గారు విన్నర్. సో, అందరూ మీరేమి గొప్ప గొప్ప వాళ్ళనేమి 'బిగ్ బాస్‌కి' పంపించలేరు గదా! సో, 'బిగ్ బాస్' అనే సొసైటీ అది 'బిగ్ బాస్' అనేది ఒక సొసైటీ. ఎందుకంటే అందులో ఆహ్, ఒక కామెడీ చేసేవాడుంటాడు. ఒకడు ఎమోషనల్‌గా లైక్ ఒకడు ఏడుపుని చూసి లైక్ ఐ మీన్ లైక్ ఫాలోవర్స్ ఒస్తారు. ఒకరు నవ్వు చూసి ఒస్తారు. ఒకరు లైఫ్ స్టోరీకి చూసి ఒస్తారు. ఒకరు ఎక్స్‌పీరియన్స్‌ని చూసి ఒస్తారు. అండ్ ఉప్పల్ బాలు గూడా అండ్ ఆదిరెడ్డి గారి వీడియో నేనొక రీల్ అతను అప్‌లోడ్ చేసినప్పుడు నేను అందులో ఒక మాట అన్నారనమాట. పొట్టకుటి కోసం మన ఇంట్లో వాళ్ళ కడుపులు నింపు కోసం ఒకడు బూటులు నాకినా పర్లేదు అని చెప్పి అతను ఒక వర్డ్ యూజ్ చేశారు. ఒక సెంటెన్స్ చెప్పారు. నిజమే గదండీ! మన కడుపుకి ఎవడు అన్నం పెట్టడు. మన కష్టం మీద మనం బతకాలి. ఏం ఉప్పల్ బాలు అనే పర్సన్ ఏం రేపులు, దొంగతనాలు, బెట్టింగ్ యాప్‌లు ఏం చేయలేదు గదా! అతను ఒకరి పొట్ట మీద కొట్టడానికి. అండ్ అతని వల్ల ఇతనేమైనా మర్డరా? లేదా చేసాడా? లైక్ ఇతన్ని ఒక ఇతను పంపియంగానే బిగ్ బాస్‌లో అయ్యో! ఇట్లాంటోళ్ళని పంపించారని అనడానికి.
సో, ఎప్పుడు గూడా మీరు ఓకే. మీరు ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ, ఆ స్టేజ్ మీదకొచ్చినప్పుడు ఇతను గూడా ఇంట్లో ఎంతో మందిని ఇంట్లో వాళ్ళని వద్దనుకోని, అతని పని అతను జూసుకున్నప్పుడు వాళ్ళందరూ "అరే! ఉప్పల్ బాలు ఇలా ఎళ్ళాడురా! ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు. చూడండి జడ్జెస్ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి పంపిచ్చారో" అన్నట్టుండాలి. ఒక గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంతేగాని ఒక వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉండొద్దు నవదీప్ గారు. అండ్ మీరు గూడా చాలా మంచిగా జడ్జ్‌మెంట్ ఇస్తారు. మరెందుకు ఈసారి ఇట్లా జేసిర్రో దెలవదు. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఏమో మన శివాని. అండ్ నేను నార్మల్‌గా చూడంగానే స్టేజ్ టైమ్‌ని యూజ్ చేసుకుంటదేమో అనుకున్నా. తనకి డాన్స్ చేసుకుంటూ తన స్టోరీ చెప్పమన్నారు. బట్ స్టేజ్ టైమ్‌ని అంత యూజ్ చేసుకోలేదు. తను చాలా క్యూట్‌గా ఉంది. చాలా క్యూట్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. బట్ తన సైడ్ నుండి ఎఫర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. కొంచెం ఆ స్టేజ్ టైమ్‌ని కొంచెం యూజ్ చేసుకొని కొంచెం అయితే మంచిగుంటుండే అనిపించింది. బట్ తను యూజ్ చేసుకోలేదు. మంచి ఛాన్స్‌ని మిస్ చేసుకుందన్నమాట బేసిక్‌గా. నెక్స్ట్ కంటెస్టెంట్ మన డిబోరా అన్నమాట. షీ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ తను వచ్చి రాంగానే బానే మాట్లాడింది. సో, తను కొంచెం అంటే లుక్స్ మ్యాటర్ గదా! బిగ్ బాస్‌కి అది ఇది అని చెప్పడం, కొంచెం అది కాంట్రోవర్సీ‌గా కొంచెం జడ్జ్‌మెంట్స్ అది ఆర్గ్యుమెంట్ చేయడం. అక్కడి వరకు ఇట్స్ ఓకే. జడ్జెస్ సైడ్ నుండి నేను గూడా ఇట్స్ ఓకే. అలా మాట్లాడడం. అండ్ ఆఫ్టర్ దట్ లుక్స్ మ్యాటర్ అన్నాడు. ఆ వర్డ్ తీసుకొని నవదీప్ ఏందంటే టిష్యూస్ ఇచ్చి యూ నీడ్ టు రిమూవ్ యువర్ మేకప్ అండ్ నీ గురించి నువ్వు చెప్పు అని చెప్పి అదంతా చేశారనమాట. సో, అదేదో కొంచెం కొంచెం సాఫ్ట్ వేలో అమ్మాయి గదా! అంత బిగ్ స్క్రీన్ మీద వచ్చింది. మేకప్ రిమూవ్ చేపించి కొంచెం అది ఓవర్ అనిపించిందనమాట. ఎందుకంటే అంత బిగ్ స్క్రీన్ మీద మేకప్ రిమూవ్ చేపించి బ్యూటీ అంటే కాన్ఫిడెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా బ్యూటీ అనేదొస్తది. అదేదో వర్డ్స్‌లో చెప్పినా అయిపోతది. యాస్ ఎ జడ్జ్‌గా మీరు మేకప్ రిమూవ్ చేసి అంత ప్రాక్టికల్‌గా ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. సో, అది కొంచెం ఓవర్ అనిపించిందనమాట. అండ్ తను గూడా అంత కాన్ఫిడెంట్‌గా ఏం లేదు. సో, తను కూడా అంటే తనకి గూడా తను రిటర్న్‌గా కొంచెం లేదు నేను రిమూవ్ చెయ్యను అన్న కొంచెం ఆర్గ్యుమెంట్ పెట్టుకుండుంటే మేబీ షీ ఈస్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ బిగ్ బాస్ అనిపిచ్చింది. సో, తను గూడా చాలా కాన్ఫిడెంట్‌గా లేదు. సో, నాకు గూడా అనిపిచ్చింది షీ ఈస్ డోంట్ గో టు బిగ్ బాస్ అని జెప్పి. సో, నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి మన రన్నింగ్ రాజా అన్నమాట కర్నూల్ నుండి. సో, ఇతని విషయంలో గూడా నాకు చాలా బాధనిపిచ్చింది. శ్రీముఖి ఎలా అయితే బిహేవ్ జేషిందో. అంటే శ్రీముఖి ఒక కంటెంట్ కోసమే చేసిందనమాట ఆ టైంలో. బట్ ఆఫ్టర్ అతనెళ్ళిపోయే వరకు గూడా అతను ఏడ్చుకుంటూ ఎళ్ళిపోయాడనమాట. నిజంగానే ఫీల్ అయిందేమో అని జెప్పి. కొంచెం జెప్పాల్సింది ఆయన ఎందుకంటే ఇతను ఐ మీన్ ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళు ఇంట్లో చెప్పేసి వస్తారు గదా! ఎందుకు మా హస్బెండ్‌ని ఇంత తక్కువ జేశారు. అది ఇది అని చుట్టుపక్కల వాళ్ళ ఫేమ్‌ని నిజంగా తీసేసినట్టు ఉంటదనమాట. సో, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. బికాజ్ తను రాంగానే శ్రీముఖిలా యాక్ట్ జేయడం. అంటే కమాన్ నేను గూడా ఇంకొక పర్సన్‌లా యాక్ట్ జేస్తా. నేను గూడా శ్రీముఖిలా యాక్ట్ జేస్తా. సో, ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ టాస్క్ అన్నమాట. సో, చేయంగానే సరే ఇప్పుడు నవదీప్ గారు ఏమన్నారంటే సారీ బిందు మేడమ్ ఏమన్నారంటే, ఇప్పుడు శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది. తనని వెళ్లి ఎలా రిక్వెస్ట్ చేస్తావో చెయ్యు అని చెప్పి అతనికొక టాస్క్ ఇచ్చారన్నమాట. సో, అతను స్టార్ట్ చేసాడన్నమాట. అమ్మ శ్రీముఖి అది ఇది అని. తనేమో చాలా చీప్‌గా, చాలా ఇన్సల్టింగ్‌గా అన్నమాట. నన్ను ముడితే నేను చెంప మీద కొడతా అది అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే యూ ఆర్ ఇన్ ఎ బిగ్ స్క్రీన్. ఒక కామన్ పర్సన్ వచ్చారు. అండ్ అతన్ని కూడా 100 ఆఫ్ క్వెషన్స్ వస్తే మీరు రిజెక్ట్ చేసినా పర్లేదు గానీ, అలా మరీ వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని డౌన్ చేసి, వాళ్ళ ప్రొఫైల్‌ని చాలా వర్స్ట్‌గా చూపించి అట్లా చేయకొద్దు. అది జడ్జెస్ ప్లేస్‌లో ఉన్నారు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ టైమ్ ట్రై చేయండి అని చెప్పాలి. అంతేగాని మీరిట్లా మరీ ఆ పర్సన్‌ని నాకు చాలా వరస్ట్‌గా అనిపించిందనమాట. మరెందుకట్లా కంటెంట్ కోసం చేస్తే ఇట్స్ ఓకే. అతను వెళ్ళేటప్పుడు ఇది కంటెంట్ కోసం మేమిట్లా చేసినాం అని చెప్పి చెప్తే మంచిగుండు. అతను ఏడ్చుకుంటూ ఎళ్ళిపోతే నవదీప్ గూడా ఇట్లా బయటకెళ్ళి ఇవే వీడియోలు కొట్టుకో అని చెప్పి అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో హ్మ్. సో, మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఓకేనా టేకా? సో, టేక్. సో, నెక్స్ట్ కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి అన్నమాట. అండ్ హి సో స్ట్రాంగ్, క్యూట్ అండ్ అట్లనే అతనికి టాస్క్ ఇచ్చారేందంటే 40 కేజెస్‌ని తన బ్యాక్ సైడ్ పెట్టుకొని పుష్ అప్స్ చేయడం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అండ్ బట్ ఏందంటే ఇక్కడ కొంచెం నాకు జడ్జ్‌మెంట్స్‌లో నాకేం మంచిగా అనిపించలేదంటే, ఓకే. ఇప్పుడు ఎవరైతే ఒక అమ్మాయి రైతు బిడ్డ ఆ అమ్మాయి ఉంది గదా! అమ్మాయి పేరేంట్రా? ఝాన్సీ. సారీ టేక్. సో, ఎవరైతే ఆ అమ్మాయి ఝాన్సీకేమో 2 గ్రీన్స్ ఇచ్చి ఒక రెడ్ ఇచ్చారన్నమాట. సో, ఇతనికెందుకు మరి 3 గ్రీన్స్ ఇచ్చారో ఇతన్ని గూడా హోల్డ్‌లో పెట్టాల్సింది. బికాజ్ ఇంకేం జేస్తాడో, ఇంకేం స్టేజ్ మీదకి తీసుకొస్తాడో, ఇంకేం
చేయకుండా లైక్ ఆ మాట అనకుండా ఉండాల్సింది. సో గైస్ వెయిట్ అంటిల్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.